వెల్కమ్ బ్యాక్ టు లేఖన వాక్స్. ఈరోజు రెసిపీ గోంగూర పచ్చడి అండి. గోంగూర ముందుగానే ఒలుచుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చిలోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. మొత్తం మనం తర్వాత మళ్ళీ మిక్సీ పట్టాలి. స్టవ్ మీద గోంగూర పెట్టుకొని గోంగూర ఉడికే లోపల కారం ఎలా పెట్టుకోవాలంటే ఎండుమిర్చిలోకి తగినంత ఉప్పు, ఎల్లుపాయ అన్నీ వేసి కారం పట్టుకొని పెట్టుకోవాలండి. ఇదిగోండి గోంగూర బాగా ఉడికింది. ఆ మిక్సీ పట్టుకుని కారం అంతా గోంగూరలో వేసేయాలి. వేసేసి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మొత్తము. ఇంకా అడుగంటుద్దండి. అడుగంటకుండా ఇంకా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇంకంతేనండి, రెడీ. వేడి వేడి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.